మీరు ఇంకా పదే పదే మాతో మాట్లాడుతూ మా ఆయుష్కాలమును పొడిగించి మరొక సమయాన్ని మీరు దయచేస్తూ వచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు. ఇక్కడ ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు. మేమందరము నీ దృష్టిలో పాపులమే. నీ దృష్టిలో నా మట్టుకు నేను చూసుకున్నప్పుడు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నానో నేను ఎరుగుదును. అయితే ఈ పరిస్థితులలో నుంచి నన్ను విడిపించారు. ఇక్కడ అనేకులను విడిపించారు. ఈ గ్రామంలో అనేకులను మీరు విడిపించారు. మీ పరలోక రాజ్యానికి యోగ్యులుగా చేసుకున్నారు. అందును బట్టి నీకే స్తోత్రాలు. కృతజ్ఞులమై ఇంకను అనేకులకు మాదిరికరంగా బ్రతకడానికి సహాయం చేయి. మా ఇళ్లల్లో రక్షణ మారు మనసు పొందిన వారు ఉన్నారు. ఇంకను దేవుడిని గురించిన ఆలోచన లేకుండా కొనసాగేవారు ఉన్నారు. ఇట్టి పరిస్థితులలో ఇంకనూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నీ చేతులుగా అప్పగించుకుంటున్నాను. మీ రాకడలో ప్రభు అనేకులు ఇంకా సిద్ధపడి నీ నిత్యత్వం కొరకై ప్రభదేవ ఎత్తబడరాని కొరకే సిద్ధపరచండి. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరికే మాటలు అవసరమో వారికి ఆ మాటల మీద ఇచ్చేయండి. సోదరి పుష్ప తన భర్తను ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకే స్తోత్రాలు. మరి నీ చిత్తములో బిడ్డనంతవరకు కాపాడుతూ వచ్చారు. తిరిగి తాను తన భర్త దగ్గరికి వెళ్ళనంటుండగా మరి తన గర్భము ధరించిన నాటి నుంచి నేటి వరకు మీరు చూపిస్తూ వచ్చిన నీ కృప వెంబడి కృపలన్నిటిని బట్టి స్తుతిస్తూ కృతజ్ఞతగా ఏర్పరచుకున్న ఈ కూడికను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ బలహీనుడను, నాకు కూడా చాలా బలహీనతలు ఉన్నాయి ప్రభా. అయినప్పటికీ నీ యొక్క బలాన్ని కోరుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నాకేం అక్కర్లేదు ఇక ఫ్యాను. నాకు చల్లగా బ్రహ్మాండంగా ఉంది వాతావరణం. అదెందుకు ఫ్యాన్ ఆఫ్ చేసేయండి. వాతావరణం బ్రహ్మాండంగా ఉంటే ఇంకా ఫ్యాన్ దేనికి. దేవుడు ఒక చక్కని వాతావరణం ఇచ్చాడు. ఈ వాతావరణం చూడటంతో నాకు ప్రస్తుతం అమెరికాలో భయంకరమైన తుఫాను వరదలతోటి అనేక వందల మంది కారులు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. చూస్తూనే ఉండగానే అనేకమైన గృహాలు అలాగా అయిపోతున్నాయి. మరొక ప్రక్కన మరటు బర్మా, థాయిలాండ్ కనుక భయంకరమైన భూకంపం, కొన్ని వందల వేల మంది చనిపోయారు. అక్కడ అమెరికాలో, ఇక్కడ ఇటు అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే ఎంతోమంది సైనికులు, సామాన్య మనుషులు ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది అంగవైకల్యులు అయిపోయారు. ఎంతోమంది అమ్మ నాన్న పోగొట్టుకున్నారు. ఎంతోమంది చేతులు కాళ్ళు పోగొట్టుకున్నారు. ఎంతోమంది అవుటి వాళ్ళు అయిపోయారు. మరొక ప్రక్కన ఇజ్రాయెల్ దేశం ఆ చుట్టూ ఉన్నట్టుగా దేశాలతో యుద్ధంలో దగ్గరగా 70,000 మంది ఎంతోమంది చనిపోయారు. చనిపోవటమే కాదు, ఎంతోమంది తమ బిడ్డలను పోగొట్టుకున్నారు. భర్తలను, భార్యలను పోగొట్టుకున్నారు. ఎంతోమంది అవిటి వాళ్ళు అయిపోయారు. ఎంతోమంది వేల మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరొక ప్రక్కన కొన్ని దేశాలలో కరువుతోటి భయంకరముగా తినటానికి తిండి లేక అల్లాడిపోతున్న పరిస్థితులు. కానీ జాగర్ల మూడులో ఉన్న మనకు ఏ నొప్పి లేకుండా చక్కగా అన్నీ ఆహ్లాదకరముగా తినుటకు తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, త్రాగటానికి నీటిని దేవుడు అన్నిటినీ కూడా చక్కగా తన యొక్క కృపను బట్టి అనుగ్రహిస్తున్నాడు. అందుకనే అన్నీ ఉన్నవాడికి దేవుని గురించిన ఆలోచించాల్సిన ఆలోచన ఏమాత్రము కూడా వాడికి ఉండదు. ఎందుకంటే ఏం తక్కువ ఉన్నది? అన్నీ కూడా ఏదొక రకంగా సమృద్ధితో జరిగిపోతూనే ఉన్నాయి. ప్రేమైన సంఘమని జ్ఞాపకం చేసేది ఏంటంటే,
దేవుడు అట్టి స్థితిలోనికి మనల్ని తీసుకురాలేదు. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ దినాన్న ఏడ్చుకుంటున్నవారు. సో అలాంటి స్థితిలో దేవుడు మనల్ని తీసుకురాలేదు. అయినా ఎందుకో మానవుడు ఇంకా తన మూర్ఖత్వాన్ని కనుపరుచుచు తాను ఏమి చేయాలనుకుంటున్నాడో, తను ఎలాగ జీవించాలనుకుంటున్నాడో అలాగా తాను జీవించటానికి ఇష్టపడుతూ వెళ్ళిపోతున్నాడు. ప్రేమైన సంఘమా, ఈ దినాలలో విందురని నేను ఎవరితో చెప్పేది ప్రభువా అని యిర్మీయా మాట్లాడుతున్నట్లుగా ఈనాటి పరిస్థితి కూడా ఉన్నది. విందురని ఎవరితో మాట్లాడమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు? ఓ యిర్మీయా, నాకు తెలుసు వారి వినరన్న సంగతి కూడా నాకు తెలుసు. అయినా వెళ్ళు, ఒకరు కాకపోయినా ఒకరన్నా ఒకరోజున ఏమవుతారు అని దేవుడు తన ప్రవక్తలను ఆనాడు పదే పదే పెందలకడని లేపి వారికి ఒక పని అప్పగించి పంపిస్తూ వచ్చాడు, ప్రకటిస్తూ వచ్చాడు, తెలియపరుస్తూ వచ్చాడు. కానీ ప్రజలందరూ కూడా చాలా నిర్భయముగా, ఏమీ తెలియనట్లుగా అలాగనే వారి జీవితాలు కొనసాగిస్తూ వచ్చారు. కానీ దేవుడు చెప్పిన ఆయా కాలములలో ఆయా పరిస్థితులు దేవుడు చెప్తూ వచ్చినట్లుగానే వారి జీవితాలలో సంభవించాయి. వారు కాలగర్భములలో వెళ్ళిపోయారు, చచ్చి పాతాళానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ప్రపంచంలో కనబడుతున్నది. అయినా దేవుడు మరొక సంవత్సరాన్ని పొడిగించి, ఇదిగో ఈ 3వ మాసములో ఈ యొక్క ప్రభు దినములో ఈ యొక్క 30వ తారీఖున ఈ రాత్రి వేళలో ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. ప్రేమైన గ్రామమా, ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఇంకా దేవుడికి లోబట్టానికి ఇష్టపడవా? ఇంకా అక్కడక్కడ కూర్చొని ఇంకా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఈరోజు ప్రభు దినమని తెలిసి ఉండి కూడా ఎందుకు దేవుడి మందిరానికి వెళ్ళలేకపోతూ వచ్చావు? నీకు అనుకూలంగా వెళ్ళు. కనుక నీ యొక్క ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి, దాదాపుగా 4-5 మందిరాలు ఉన్నాయి. వెళ్ళు. దేవుని సన్నిధిని కలిగి ఉండు. దేవుడి సన్నిధి లేక, మందిరాలు లేక మన భారతదేశంలోనే వెళ్ళాలని ఆశ ఉండి కూడా మందిరాలు కాల్చివేయబడి, మందిరాలు మూసివేయబడి, మందిరాలు పడగొట్టబడి ఏడ్చుకునేవాడు ఏడ్చుకుంటున్నాడు. కానీ మనకు అవన్నీ ఏమీ కూడా కనీసం కొంచెము కూడా వాటిని విని చూచి బుద్ధి మనం ఏం చేయట్లేదు, తెచ్చుకోవటం లేదు. సామెతలు 24, 30, 31, 32 వచనాలు యవనస్తుల మీటింగ్లో చూస్తున్నాం. చదువుతారా పదాలు? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30 నుంచి 32 వచనాల వరకు గమనించాల పదాలు. ఎవరట? సోమరి మొదటిది. సోమరి వాడి చేనుందట. అతడు ఒక బాటసారి, అక్కడ ఆ మాట మాట్లాడుతుంది. ఒక బాటసారి ప్రయాణమే వెళ్తున్నాడు. ప్రయాణమే వెళ్తున్నప్పుడు అతడికి అనేక విషయాలు కనబడుతూ వచ్చాయి. అందులో కనుక అక్కడ కొన్ని మాట రాస్తూ వచ్చాడు. మొదటిది, చేనుంది. అది ఎవడి చేను అంటే సోమరి వాని చేను, నేను దాటి రాగా. మొదటి విషయం. రెండవది, మొదటివాడేమన్నా సోమరివాడి చేను, రెండవది తెలివి లేని వాని యొక్క ద్రాక్ష తోట. అదైపోయిన తర్వాత ఇది వచ్చాడు.
అది దాటుకొని ఇది దాటుకొని రెండు దాటుకొని వచ్చాడు. చదువమ్మా. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో దేని అందందంట, సోమరివాని చేనంతటా, అలాగనే తెలివిలేని వాని యొక్క ద్రాక్ష తోట అందంతటా ఏముండయట. సో ఒకటేమైనా చేను, రెండు ద్రాక్ష తోట. ఈ రెండింటిని చూసినప్పుడు దాని అంతా కూడా ముండ్ల తుప్పలు బలిసున్నాయట. చదువమ్మా. రెండోది ఏంటంట, దూలగుండ్లు. నాకు జాగలముడు వచ్చిందా తెలుసు, నాకు దూలగుండు ఇంతకుముందు తెలియదు. నేను వచ్చిన కొత్తలో జస్ట్ అట్లా పట్టుకుంటే ఒకటే దురద వచ్చింది. కనుక అప్పుడు ఆ ప్రహరీ గోడ అవన్నీ లేవు. అప్పుడు ఆ గడ్డి పెరిగితే ఆ గడ్డి మేమే, నేను ఆ సుధాకరు కానీ దోక్కుంటూ వచ్చాం. తీసుకుంటూ వస్తుంటే కనుక అక్కడ 2-3 చెట్లు చూసాం. ఏం చెట్లు అనుకున్నాం. తీసేసరికి ఇంకేముంది, చెయ్యంత దురద. తర్వాత అర్థమైంది ఈ దురద గుండు చెట్లు అని. సో గమనించాలి, ముండ్ల తుప్పలు బలిసుండాయట. ఆ పదాలు గమనించారా? ముండ్ల తుప్పలు ఉన్నాయని చెప్పలా, ముండ్ల తుప్పలు ఏమైనాయట, బలిసున్నాయట. ఆ పదాలు గమనించాలి. రెండవది, దూలగుండ్లు దానిని ఏం చేశాయట, బలిసి ఉన్నట్టు యొక్క ఈ ముండ్ల తుప్పలను ఈ దూలగుండ్లు ఏం చేసేసాయి, కప్పేసేసి ఉన్నాయి. ఓకే. అంటే ఆ చేలకు వాళ్ళు ఏం చేశారు, రాతి గోడలు కట్టారు. ఇప్పుడు ఆ రాతి గోడలు కూడా ఏమైపోయినాయట, పడిపోయి ఉన్నాయి. ఇది పరిస్థితి. జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు 32వ వచనంలో ఏం మాట్లాడాడు చూడండి. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటేని. మనిషి అన్నవాడు ఏం చేస్తాడు, మీరు కూర్చుంటే అట్టనే ఉంటే మీరు దెయ్యాలని అనుకుంటా నేను. మీరు మాట్లాడుతూ ఉంటే మనుషులు అనుకుంటా. అది గుర్తుపెట్టుకోండి. మా పుష్పమ్మకి కొడుక్కి చెమటపోతున్నట్టు ఊపుతుంది. చక్కటి గాలం తల్లే. ఆడికి ఏం వేసావో గుడ్డలో టెర్రీ కాటన్ వేసి చంపుతుంటారు పిల్లల్ని. అదిగో మా పున్నమ్మకి వచ్చింది, తల మెరిసిపోతుంది ఆ చీరంతా. ఈ ఎండాకాలం ఈ దరిద్రమైన వేసుకొని కెరిక సత్తా ఉంటారు జనాలు. ఏంటి వేసుకోవాల్సింది బట్టలు ఎండాకాలం? పాలిస్టర్యా, మెరిసయ్యా, కాటన్ ధరించుకోవాలి. ఎప్పుడు ఆల్వేస్ కాటన్ బట్టలు కొనుక్కోండి. నీకు డబ్బులుంటే కెరిగట్ని ఎక్కువ ఉంటే మాకు ఇవ్వండి. అది నేను అది చెప్పేది. కనుక మనం ఏది ధరించుకోవాలో, ఏది తినాలి ఏం చేయాలి, మనము తెలుసుకొని ఉండాలి. పాలిస్టర్ కనుగట్ని యొక్క ఈ జెర్రీ ఇవన్నీ కూడా ఏంటంటే శరీరాన్ని ఏం చేస్తాయి? ఏం చెప్పండి, మాట్లాడండి. మా అక్కాలకి బాగా చల్లగా ఉన్నట్టుంది అవి వేసుకుంటే. వాళ్ళకి బాధపడుతున్నా కూడా ఏం చెయ్యాలి, ఆ బట్ట వేసుకొని చూపించాలి అందరికీ, తల మెరుస్తూ. అక్కర్లే మనకి, ఎవడో మనను చూడాల్సిన పనిలే, ఎవరో చూడాల్సిన పనిలే. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. దానిని చూచాడు. యోచన చేయటం ప్రారంభించాడు. ఏంటిది? రెండో లైను గమనించారు ఆ పదాలు. చూచాడు, యోచన చేశాడు. రెండోది ఏం చేశాడట, కనిపెట్టి. చూడటం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయిపోతుంది. కనిపెట్టడం అంటే కొంత టైం తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. పదాలు చదువుకునేటప్పుడు, బైబిల్ చదువుకునేటప్పుడు ప్రతి పదాన్ని మనం అర్థం చేసుకుంటూ చదువుకోగలిగితే అందుకోనే కనుక క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ యొక్క వాక్యములు నాకు దొరుకుతూ ఉన్నదని కీర్తనకారుడన్నాడు. జుంటే తేనె ధారల కంటే మధురమైనది అన్నాడు. దివారాత్రములు దానిలో ఆనందిస్తూ ధ్యానించువాడు ధన్యుడని ఊరకని చెప్పల, కబుర్లు చెప్పల వాళ్ళు. నేను అందుకనే చెప్తాను, బైబిల్ చదువుకునేటప్పుడు కనుక ప్రతి పదమును కూడా అర్థం చేసుకుంటూ, చూచి అంటే
జస్ట్ అటు చూశాడు అంతే. కనిపెట్టడం అంటే చూచిన దాన్ని ఏం చేశాడు ఇప్పుడు? కనిపెడుతూ వచ్చాడు. కనిపెడుతూ వచ్చాడు. ఎప్పుడైతే చూచాడో కనిపెట్టాడో ఆ రెండో మాట బుద్ధి తెచ్చుకొంటిని. ఎవడో తెచ్చుకున్నాడు కాదు, తన గురించి చెబుతున్నాడు. ఎవడి చేలో అది, ఆయన చేలు కూడా కాదు, ఆయన చేలు కూడా కాదు, ఎవరి చేలో అది. ఎవరి చేలో చూసి దానిని పరిశీలన చేసి కనిపెట్టి తాను బుద్ధి వాడు తెచ్చుకోవాలా, ఆ సోమనాడు తెచ్చుకోవాలా, ఆ తెలివిలేని వాడు తెచ్చుకోవాలా, ఈడు తెచ్చుకున్నాడు. తెలివి గలవాడు చేసే పనదే, బుద్ధి జ్ఞానం కలిగిన వాడు చేసే పనదే. అందుకనే సొలొమోను అడిగింది, అందుకనే నాకు ఈ అక్కర్లేదయ్యా, నాకు జ్ఞానం దయచేయి, వివేకం దయచేయి, దేనిని ఎలాగా పరిశీలన చేసి వివేకంతో నేను ప్రవర్తించాలో నాకు దానిని దయచేయి ప్రభు. నిజంగా దేవుడి హృదయాన్ని కదిలించింది ఆ ప్రార్థన. ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన సహోదరి, సహోదరుడా, నీ ఇంటిలో చూస్తూ ఉన్నావు కనుక వార్తలలో ఈ విషయాలు వింటూ ఉన్నావు, చూస్తున్నావు, వింటూ ఉన్నావు. ఆ సొలొమోను యొక్క సామెతల గ్రంథం 24:32 వలె నీవేమైనా బుద్ధి తెచ్చుకుంటున్నావని అడుగుతున్నాను. నేనేమైనా బుద్ధి తెచ్చుకొని నడుచుకుంటున్నానా అని అడుగుతున్నాను ప్రశ్న. ఏదో చూసేసి వెళ్ళిపోవటం కొరకు కాదు, ఏదో వినేసి వెళ్ళిపోవటం కాదు. చూసిన తర్వాత, వినిన తర్వాత, కనిపెట్టిన తర్వాత సంథింగ్ ఏదైనా నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. జీవితకాలం అంతా నేర్చుకోవాల్సిందే, జీవితకాలం అంతా నేర్చుకోవాల్సిందే. సోక్రటీస్ నాకు ఎప్పుడు గుర్తుకొస్తాడు ఆ మాట అంటే, నాకు ఒక విషయం తెలుసు అన్నాడు. ఏంటిది? నాకేమీ తెలియదని నాకు బాగా తెలుసు అన్నాడు. నాకు ఏమీ తెలియదని నాకు బాగా తెలుసు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు. ప్రేమైన సంఘమా, అనేకుల యొక్క నోట నుంచి వచ్చుచున్న మాటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మాటలు వారి జీవిత అనుభవము ద్వారా మాట్లాడుతూ వచ్చిన మాటలు అవి. అలాగనే పరిశుద్ధ గ్రంథములో ఎన్నో లేఖన భాగాలు మన కొరకు రాయించాడు. చదువుదాం. కళ్ళతోటి దేవుడు కళ్ళు ఇచ్చాడు, చెవులిచ్చాడు, వింటున్నాము, చూస్తున్నాం. నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కీర్తనల గ్రంథం 94 అధ్యాయం అనుకుంటాను, కన్నులను ఇచ్చిన వాడు కానకుండా ఉంటాడా, చెవులను కలుగజేసిన వాడు వినకుండా ఉంటాడా అని అంటాడు. 8వ వచనము 9వ వచనంలో ఉంటుంది అక్కడ. సో కన్నులను నిర్మించిన వాడు కంటున్నాడు, చూస్తున్నాడు. చెవులు నిర్మించిన వాడు చూస్తున్నాడు. కానీ ఈ రెండు కలిగిన మనమే సరిగా చూడట్లేదు, సరిగా వినట్లేదు, సరిగా బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించలేకపోతున్నాం. అందుకనే సొలొమోను తన జీవిత కాలమంతా అనేక రకాల విషయాలు చూచి, తెలుసుకొని, పరిశీలన చేసి, కనిపెట్టి చెబుతూ ఉంటాడు. ప్రసంగి గ్రంథంలో ఒక్కొక్క మాట, ప్రసంగి గ్రంథములో చివరికి ఆయన మాట్లాడిన మాట, ఈ లోకములో నువ్వు అనుభవించాలనుకుంటున్నావు, ఏదో అనుభవించాలనుకుంటున్నావు, కానీ అక్కడ ఏమీ లేదు అని అతడు తేల్చేశాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేసుకోండి. నీకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఏదో చేద్దాం, ఏదో తిందాం, ఏదో ధరించుకుందాం, ఏదో తాగుదాం, ఏదో అనుభవిద్దామని జీవితంలో ఈ రోజు కూడా నీ మనసు అనిపిస్తూనే ఉంటుంది. కానీ
చివరికి తేలే ఫలితార్థం ఏందంటే, ఏమీ లేదు అని చెప్పి దానిని పక్కన పడేసి, మళ్ళీ ఇంకొకటి చూస్తూ దీనిలో ఏమైనా ఉన్నదో అని మళ్ళీ దాని వైపు ఏం చేస్తాము? ఇది జీవిత కాలమంతా జరుగుతూ ఉంటది. అరే! దీంట్లో ఏమీ లేదని అర్థమైంది కదా! అని వదిలిపెట్టాం మనం. కానీ మళ్ళీ ఇంకో దారి కొరకు ఎదుగుటానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. సొలొమోను జీవితంలో వ్యర్థము, వ్యర్థము, వ్యర్థమని చెప్తూ వచ్చాడు. అయితే చివరికి లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఏందంటే, ఒక్కటే నేను తెలుసుకున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొక్క వాక్య ప్రకారముగా మానవులందరూ జీవించటమే ఇట్ ఈస్ డ్యూటీ అంటాడు. విధి అంటాడక్కడ. విధి అనే మాటకు అర్థం ఏందంటే డ్యూటీ. నువ్వు చేయవలసిన ధర్మం. అంతకంటే ఇంకేం లేదని చెప్తాడు. నీ పని చేసుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, జాగ్రత్త పడు. వాటితో పాటు దేవుడిచ్చిన వాక్యాన్ని చదువుకో, భయభక్తులు కలిగి దేవుడు కొరకే బ్రతుకంతే. అమితముగా అనుభవించాలని లోకము కొరకై, లోక పోకడ కొరకే పరిగెత్తవద్దు. దానిలో ఏమీ లేదని తాను చెప్తూ వచ్చాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ చెప్పి అలాగనే తన ఈ లోకాన్ని 31 సంవత్సరాల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రేమైన గ్రామమా, సంఘమా, చేరివచ్చిన సంఘమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన కుటుంబమా, జ్ఞాపకం చేసుకొని కనీసం ప్రపంచంలో జరుగుతున్న విషయాలు నీ ఇంటిలో టీవీ దాకా వస్తున్నాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రపంచమంతా వచ్చేస్తున్నాయి. నీ టీవీ దగ్గర దాకా వచ్చేస్తున్నాయి. చూస్తున్న నీవు, వింటున్న నీవు బుద్ధి తెచ్చుకోకపోతే చాలా ప్రమాదములో నీకు నీవే వెళ్తావు. నాకు నేనే వెళ్తాను. దీనిలో సందేహమేలే. ఎవరో పొలము చూసి ఆ బాటసారి బుద్ధి తెచ్చుకున్నాడు. కాబట్టి ఈనాడు మన ఎదురు జరుగుతున్న ఎవరో జీవితాలలో జరుగుతున్న సంఘటనలను విని చూసి మనమును బుద్ధి తెచ్చుకొని ఏది ఉత్తమమో అన్నాడు కదా మీకా గ్రంథములో, ఏది న్యాయమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది సరియైనదో నేను మీ ఎదుట ఏం చేశాను? చదువుదామన్నమాట. మీకా గ్రంథం ఇంతే కదా నేను కోరుతుంది మీ పక్షంగానని తను మాట్లాడుతూ ఉంటాడు. 6వ అధ్యాయం చదువుకుందాం అందరం. 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి, తెలియచేస్తానంటలా, జాగ్రత్త చదువుకు గుర్తుపెట్టుకోండి. మనుష్యుడా అంటే ఎవరు? ఏం చెప్పండి, అంటే ఎవరు? మనమే. మరి అట్లా చూస్తారు మరి. ఎందుకంటే మనుషులు కూడా మనుషులుగా లేరులేండి, అందుకని అట్లా చూస్తున్నారు మీరు. అది ఎందుకంటే మనం అంతటా ఇంట్లో కొన్నిసార్లు ఇంట్లో జరుగుతున్న, నువ్వు మనిషివేనంటారు అసలు అంటే వాడు ఏం చేస్తున్నాడు? వాడు మనిషిగా ప్రవర్తించట్లా. మనిషి ఇప్పుడు ఏమైపోయాడు? ఒక క్రూర జంతువు అయిపోయాడు, పశువు అయిపోయాడు. కొన్నిసార్లు కొట్టుకునే విధానం చూస్తుంటే, తిట్టుకునే విధానం చూస్తుంటే వీళ్ళు మనుషులా, జంతువులా అనిపిస్తుంది. మానవత్వము మంట గలిసిపోయిన దినాలలో మనం ఉంటున్నాం ప్రస్తుతం. ఒక మనిషి సాటి అయిన మనిషిని మనిషిగా చూడని వాడు మనిషి కాడాడు. నీకెంత డబ్బున్నా, ఎంత బంధు బలగమున్నా, నీ తోటి ఒక వ్యక్తిని వ్యక్తిగా నువ్వు చూడనంత కాలం నువ్వు మనిషివే కాదు. యవనస్తుల కొడుకుల్లో నిన్ను అసలు అనుకోకుండానే కనుక చాలా విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాను యవనస్తుల కోడికలో. కనుక ఆ సహోదరుడి యొక్క కనుక అది నా మైండ్లో ఉన్నది. అందుకని చాలా విషయాలు జ్ఞాపకం చేయబడుతూ వచ్చి గత రాత్రి మనిషి అన్నవాడు ఎలాగ ప్రవర్తించాలి అక్కడ కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం.
ఈనాడు బైబిల్ పట్టుకున్న వారము కూడా మనిషిలాగా ప్రవర్తించట్లే. అదే దుఃఖకరమైనది, అదే వేదనకరమైనది. ఇక్కడ అంటున్నాడు, మనుష్యుడా అని సంబోధిస్తున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. సో ఉత్తమమైన దానిని దేవుడు తెలియచేశాడు. ఏది సరి అయిన మార్గమో, ఏది ఉత్తమమైన మార్గమో నీకు ఆల్రెడీ తెలియచేయబడింది. నాకెవడు తెలియచేయలేదని బొంకబాకు. తెలియచేయబడి ఉన్నది. చదువుదాం, ముందుకెళ్దాం. కామ పెట్టాడు. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అబ్బా, ఎంత చక్కగా రాశాడండి మీకా. ఇంతే కదయ్యా నిన్ను అడుగుతుంది, ఇంతే కదా. కాని పైన మనుషుడు అంటున్నాడు, కనుక వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగుచేను అంటున్నాడు. అవును, నీ అర్పణలు నీకు అక్కర్లే, నీ కాయకర్పూరాలు నీకు అక్కర్లే. ఆయన వాటిని చూసి సంతోషిస్తున్నాడు అనుకుంటున్నాడు. చాలామంది కానుకలు తీసుకొస్తుంటారు మందిరం దగ్గరికి. నేను అంటాను, మీకు కానుకలు అక్కర్లేదండి, మాకు మీరు రండి ముందల మందిరానికి. దేవుడికి కానుకలకి ఆయనకే తక్కువేమి లేదు. ఆయనకి కావాల్సింది నువ్వు కావాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడికి వేసిపోతుంటారు. నా దెబ్బకి ఇంకా కొంతమంది రావట్లేదు. ఇప్పుడు ఈయన మా కావాలని డబ్బులు ఇస్తున్నా కూడా ఈయన ఏమంటున్నాడు, కనుక వద్దంటున్నాడు అనుకుంటున్నారు. మంచిదే. అంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఏం చెప్పండి, ఏదో కానిక కాస్త ఏం చేస్తే, ఆయనకేదో సందా ఎత్తే మనకేమవుద్ది? మనకి వస్తుంది ఒక ఆశీర్వాదం. మనం కూడా అంతే, విశ్వాసులం కూడా. ఆయనకి ఎత్తి ఏదన్నా ఆయన ఆయనకి ఇస్తున్నామని మనకి తెలియదు. ఆయింది ఆయనకి ఇస్తున్నామని మనకు తెలియదు. ఆయనకేదో మనం ఏదో ఇస్తున్నామని మనం చాలాసార్లు ఫీలింగ్ అయిపోతుంటాం. నువ్వు ఆయనకేమి ఇచ్చేదేం కాదు, నీదంతా ఆయింది అంటాడు కదా. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో దావీదు అంటాడు ఆ భాగములో. ప్రియమైన సంగమా, ఏది ఉత్తమమైనదో నీ ఎదుట తెలియబడింది. 3 విషయాలు చెప్పాడు. ఓ మనుష్యుడా, ఏంటిదంటే న్యాయముగా నడుచుకొనుటయు. ఏంటిదట అంటే, నీ కూతురుకు ఒక న్యాయం, కోళ్ళకు ఒక న్యాయం కదా మంది, అంతేనా? చెప్పండి అక్కాళ్ళు, మీ కూతురికైతేనైనా మీ అల్లుడు మాట కనిగట్టిన యొక్క మీ కూతురు మాకట చెప్పింది వినాలి. కానీ నీ కొడుకు అయితే, కోళ్ళైతే నీ కొడుకు చెప్పిన మాటే ఏది పలకరింది. అత్తగారింటికి పోయిన తర్వాత నీ కూతురు చేతికి మొత్తం రావాలి. ఇక్కడ మాత్రం కొడుకు కూతురు ఉన్నా కూడా మొత్తం నేనే మెయింటైన్ చేయాలి. ఇంకా మరి అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఏంది? మరి న్యాయముగా నడుచుకొనుటయు. ఒక్కసారి ఆ పదాన్ని మీరు హృదయ అంతరంగములో పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మీ ఇంట్లో జరుగుతున్న అన్యాయమైన కార్యాలు ఒక్కసారి ఆలోచించండి. అన్యాయమైన కార్యాలు. పుట్టింటాళ్ళు వస్తే ఒక ప్రేమ, అట్టింటాళ్ళు వస్తే ఏం చెప్పండి? పుట్టింటాళ్ళు వస్తేనేమన్నా ఆ బాధారు దాకా పోతాం, ఆడదాకా. అత్తింటాళ్ళు వస్తే పోటందోటి తలుపు వేసేసుకుంటాం. పోయిందిరా నాయన కాదా? మన ప్రార్థన దేవుడు వింటాడంటారా? ఏది పలకరింది? మా పుష్పం ఏం చేస్తుంది మరి అడగపోయి? ప్రియ జ్ఞాపకం చేసుకుందాం. న్యాయముగా నడుచుకొనుటయు. ఎక్కడ చూసినా న్యాయములే.
ప్రసంగి గ్రంథంలో ఒక మాట గుర్తుకొస్తుంది. ఇది ఎట్లా పెట్టుకుందాం? ఏందిరా కిరకిరకిర అంటున్నాయే? అదే కిరకిరకిర అంటున్నాయి అంటే చాక్లెట్లు ఏదో వస్తున్నాయి అనమాట. అది సరే, చదువుతారండి. 8వ అధ్యాయం 5వ వచనం చదువుతారా ఒకరు? మొదటికి ఒక మాట. ధర్మమును ఆచరించు వారికి, గమనించారా పదాలు? ధర్మం న్యాయబద్ధమైనది, ఆచరించువాడికి కీడు ఏమీ సంభవింపదు. 4వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి 4:1. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయపు క్రియలను గురించి నేను, ఒకటి కాదట, వివిధమైన అన్యాయ క్రియలు. ధర్మముతోటి న్యాయముతో జీవించేవాడికి కీడెప్పుడు రాదు. ఇది వాక్యం, నా మాట కాదు. ఇది అసలు నా భాగానికి వెళ్తాను నేను. కనుక చల్లటి వాతావరణం వచ్చేసరికి ఆ ఫ్యాన్ పెట్టి తలిగి ఇది వచ్చింది. అదంతా అర్థమైందా? ఎట్టడు వెళ్తుందో చూసి ఒక్కోసారి వాక్యం మీరు కదిలి తింటారే, దాన్ని బట్టి ఇంకో రకంగా వెళ్తుంది వాక్యం. అందుకని వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. లేకపోతే మా మైండ్ ఏమవుద్ది, ఎటు పోద్దో. నేను ఒకటే ప్రార్థన చేసుకుని వస్తా. ఇప్పుడు సిద్ధపడతాను. ఉదయం నుంచి మీటింగ్ అయిన దగ్గర నుంచి కుస్తీ పడతానే ఉండా వాక్యం దగ్గర. ఇందాక వచ్చేంత వరకుని ఆల్రెడీ నాకు మెసేజ్ ఉంది. కనుక నేను మొన్న అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 రోజులు ఉన్నాను. అక్కడ మెసేజ్ ఉంది నాకు. అయినా కూడా ఇంకా ఏదేమైనా దేవుడు ఇస్తాడేమోనని కూర్చుంటే ఇందాక ఇచ్చిన మెసేజ్ నేను పంచుకోబోయేది ఇప్పుడు. సో ప్రియమైన వారా, ఆ ఫ్యాన్ పెట్టిన తర్వాత ఇది వచ్చింది అదంతా కూడా. సో ఏదేమైనప్పటికీ ఎక్కడ చూసినా న్యాయము లేదు. దేవుడు అంటున్నాడు, మొదటిగా న్యాయముగా నడుచుకొనుటయు, రెండోది ఏమన్నాడు, కనుక కనికరమును ప్రేమించుటయు. ఏం ప్రేమించటమట? కనికరము. నిజమేనా? మన జీవిత యాత్రలో కనికరమును ప్రేమిస్తున్నామా? ఇందాక నా దినభాగాన్ని చదువుకుంటున్నాను. 2 కొరింథీ రాసిన పత్రిక ఒక మాట. 2 కొరింథీలను ఒక మాట నేను గుర్తు చేసుకున్నాను అక్కడ. ఎస్, 8వ అధ్యాయం, 2 కొరింథీ 8వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు. ఆ పదం నేను అండర్లైన్ చేసుకున్నాను. మన ప్రేమ ఎలాగుండాలంటే యథార్థమైనదిగా ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట మీకా గ్రంథం 6వ అధ్యాయములో కనికరమును ప్రేమించుట. గమనించాల పదాలు. దేనిని ప్రేమించటమట? కనికరమును. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ యథార్థమైనదిగా ఉండాలి. దేవుని వాక్యము చదువుతుంటున్నప్పుడు కనుక చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది ఇక్కడ ఉందా? నేను ఇన్నిసార్లు చదివిన బైబిలు కనుక ఈరోజు చదువుతున్నప్పుడు కనుక అది ఒక్కసారి నన్ను తాగుతూ వచ్చింది. నా ప్రేమ యథార్థంగా ఉందా? నేను కనికరమునే ప్రేమిస్తున్నానా? నా ప్రేమ దేని మీదకి వెళ్ళింది? నా ప్రేమ యథార్థంగా ఉందా? అసలు కపటం ఉందా దాంట్లో? ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. జీవితాన్ని ఆయన ఎలాగా నువ్వు జీవిస్తే నువ్వు మేలు పొందుతావో పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ ఏం చేశాడు దేవుడు? తెలియపరిచేశాడు. ఇంకో మాట గుర్తుకొస్తుంది. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్న మాటలన్నీ చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఏదేదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న పనిలే, వాక్యం యొక్క వెలుగులో జీవితాలు కట్టుకోండి చాలు. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూస్తారు మీరు. 34వ అధ్యాయము వచనం 12వ వచనం నుంచి చదువుదాం. 12 నుంచి. బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా?
మొదటి ప్రశ్న. రెండవది, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా, మొదటిది ఏమన్నాడు? బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు. రెండవది, ఆ బ్రతకడం కూడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న వేసి, అలాంటి వాడు ఏం చేయమన్నాడు? చెడ్డ మాటల పలుకోకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానం వెదికి దానిని వెంటాడుము. మీరు చదవండి తర్వాత కిందకి. మనము చాలాసార్లు చాలా బాగుండాలంటున్నాం, కానీ వాక్యమును మన జీవితం తీసుకోవడానికి ఇష్టపడం. వాక్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడితే కదా మన జీవితాలు బాగుండేది. దేవుడు అంటున్నాడు, న్యాయముగా ప్రవర్తించుటము, కరికరమును ప్రేమించుటము, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా నేను కోడింది, నేనేం కోరలేదు నిన్ను. ప్రేమైన సంఘం, ఏదేదో మర్మాలు మనం తెలుసుకోవాల్సిన పనిలే. ప్రాథమికమైన సూత్రాలు మనం జీవిస్తే చాలు, మన జీవితం ప్రశాంతంగా జరుగుతుంది. ఈ లోకములో చక్కగా హాయిగా ప్రశాంతముగా మన జీవితాలు సమాధానంతో వెళ్ళిపోతాయి. ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, తినటానికి ఉన్నా లేకపోయినా, నేను ఎవరు పలకరించినా పలకరించకపోయినా ప్రశాంతతను చూస్తావు, జీవితంలో అనుభవిస్తావు. కొన్ని ప్రాథమికమైన మాటలు ఉన్నాయి, అందులో 2-3 జ్ఞాపకం చేస్తే ఇప్పుడు అంతే మీకు. అలాంటి కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. చదువుకోండి, వాటిని పాటించండి చాలు, ఇంకేదో అక్కర్లేదు. నీవు క్షేమంగా ఉంటావు, నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది. సో అలాగా మన చుట్టూ అనేక విషయాలు జరుగుతున్నాయండి. కాబట్టి ఆ బాటసారి ఆ పొలమును, ఆ చెరువును చూసి ఎలాగ బుద్ధి తెచ్చుకున్నాడో, మనమును కూడా జరుగుతున్న సంఘటనలు అనేకమని చూస్తూ బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా నా జీవితాన్ని నేనేం చేయాలి? కట్టుకోవాలి. నీ జీవితాన్ని నీవు కట్టుకోవడానికి కొరకై ప్రయత్నించే. దేవుడు నిత్యత్వంలో తీసుకొని వెళ్తాడు. చాలంతవరకు మన భాగానికి వెళ్దాం. కీర్తన గ్రంథం అధ్యాయం భాగం చదువుకుంటున్నాను, వరుస పెట్టి అధ్యాయం తర్వాత అధ్యాయం. రండి, కీర్తన గ్రంథం నేను 46వ అధ్యాయం దగ్గర నుంచి చదవడం ప్రారంభించా. 50 అధ్యాయం కూడా అయిపోయింది. 51వ అధ్యాయంకి పోబోయి మళ్ళీ వెనక్కి వచ్చా. వెనక్కి వచ్చిన తర్వాత 48వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట నన్ను దర్శిస్తూ వచ్చింది. చాలాసార్లు మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, కానీ చదువుదాం. 48వ అధ్యాయము చివరి వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. మనందరూ తెలిసిన వచనమే. నాకు కూడా చాలాసార్లు చదివాను. ఇందాక కూడా చదువుకుంటూ వెళ్ళిపోయినాను. 50 అధ్యాయం దాకా చదువుకున్నాను. మళ్ళీ వెనక నుంచి వచ్చి చదువుతూ ఉంటే నన్ను ఆపిన మాట ఎందుకు తెలుసా? ఈ దేవుడు ఏ దేవుడు అని ప్రశ్నించుకున్నాను. వాక్యం చదివేటప్పుడు ప్రశ్న వేసుకుంటే సమాధానం ఎత్తుక్కోవచ్చు. అది ప్రశ్న రాకపోతే నీకు వాక్యం ఏం అర్థం కాదు. వాక్యం అంతా చెప్పాడు అక్కడ, చివరికి వచ్చేసరికి ఈ దేవుడు అన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు. ఎవరు ఈ దేవుడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం మనకి తెలియాలంటే అలాగ ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటి మా దేవుళ్ళందరికంటే నీ దేవుడి గొప్పతనం అని అడుగుతారు. షోలమితిని ఆగిట్ని యొక్క వారందరూ కూడా ఏం చేశారు? ప్రశ్న వేశారు. రండి, పరమగీతముల గ్రంథం అధ్యాయము 5 చదువుదాం. వచనము 9వ వచనం నుంచి చదువుదాం. 9 నుంచి. స్త్రీలలో
అధిక సుందరవగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటిది? నీవు మా చేత ప్రమాణమ చేయించుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము. అవును, ఒక విశేషం ఉండబట్టే యేసుక్రీస్తులోకి వచ్చాం. గుడ్డెద్దుపై చేలపడినట్టుగా భక్తి కలిగి ఉండవాకండి. ఎప్పుడు అలా కలిగి ఉంటే దేవునిలో ఉన్న మాధురి నీకు అర్థం కాదు, మాధుర్యం అర్థం కాదు. నిన్ను చూసినప్పుడు అనేకులు నిన్ను చూసి ప్రశ్న వేయాలి. ఏంటిది వారి జీవితానికి ఇతని జీవితానికి తేడా ఏంటిది? వారిలాగానే కనుక అన్ని జరిగిపోతున్నాయి, కానీ ఇతరులలో ఏదో ప్రత్యేకత ఉన్నది. గత శనివారం కొడుకులో కూడా అదే జ్ఞాపకం చేస్తూ వచ్చే దేవుడు అన్నాడు, మరి సైతానుగా నా సేవకుడని యోబు సంగతి నువ్వు చదవండి. వచనం, దేవుడే యోబుని చూసుకొని సైతాను గారితో మాట్లాడుతున్నాడు. చదవండి, 1వ అధ్యాయం 8వ వచనం, 8వ వచనం, యోబు గ్రంథం 8వ వచనం. చదువు. అందుకు యెహోవా, వాడు అడిగితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద అడుగు తిరుగుతూ వచ్చాను అన్నాడు. సరే, ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు. అందుకు యెహోవా, వాడేమని అడిగాడా? చెప్పండి, వాడేమని అడిగాడా? దేవుడే తన సేవకుడిని యోబు సంగతి గొప్పతనాల గురించి ఏం చేస్తున్నాడు? నాకు ఆ మాట చదువుతుంటే మన గురించి మనం డబ్బాలు చెప్పుకోకూడదు, మన గురించి అనేకులు ఏం చేయాలి? చెప్పాలి. మన గురించి మన దేవుడు చెప్పాలి. ఎప్పుడు చెబుతాడంటే మనం ఆ ప్రియుని గురించి మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, దానిని జీవిస్తున్నప్పుడు, కేవలం చదువుకుంటూ పోతూ ఉంటే కాదు, దానిలో జీవించాలి. మనం ఆ వాక్యములో అనుభవంలో కలిగి ఉండాలి. మన జీవితంలో చాలాసార్లు మన వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతామే, కానీ ఆ వాక్యములో జీవించం మనం. ఆ వాక్యము జీవవాక్యం. అందుకనే మన జీవితం ప్రతిదానికి మన జీవితంలో రకరకాలుగా దేవుణ్ణి ప్రశ్న వేస్తూ ఉంటాం. వాక్యములో ఆ శ్రేష్టమైన దానిలో జీవించలేని కారణాన్ని బట్టి ఈ రాత్రి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని గొప్పతనం ఏంటిది? ఏంటి మా చేత ప్రమాణం చేయించుకొని అలా మాట్లాడుతున్నావు? ఏంటిదట? ఇప్పుడు అక్కడ సమాధానం చెప్పింది. మళ్ళీ 6వ అధ్యాయం రండి. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, స్త్రీలలో అధిక సుందరవగుదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడు ఏ దిక్కునకు తిరిగెను? మనము పోయి వెదుకుతాము, రమ్ము. నీ ప్రియుడు అవును, తన ప్రియుడి యొక్క గొప్పతనాన్ని గురించి ఆమె వర్ణించుకుంటూ ఉన్నది. అనుభవించింది షోలమితే. అవును, నీ ప్రియుడైన యేసయ్యా, నా ప్రియుడైన యేసయ్యా, ఆయన యొక్క మాధుర్యం, ఆయన నిలువెల్ల ప్రేమ స్వరూపి. ఆయన ఆ ప్రేమ మాధుర్యాన్ని నీ జీవితంలో ఎరగగలిగితే ఆ ప్రేమకు నువ్వేమీ కూడా. అందుకని 8వ అధ్యాయం ఏమన్నాడు? 6వ వచనం నుంచి, ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా ఉంచుము. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పను జాలవు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయ జాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడేమవుతాడు? త్రోసివేయబడును. ఎస్, ఆ ప్రేమ అనుభవిస్తే నీకు అర్థమవుతుంది. అందుకొని నయమాన్ అన్నాడు, నీ దాంట్లో నాకు చిల్లిగా వాసనలే. ఎందుకంటే నా యేసయ్య యొక్క ప్రేమ ఆదరాభిమానాలు నేను అనుభవిస్తున్నా. నాకు ఆ వాటితో పనేముంది?
వాటితో పని లేదు నాకు. నాకు ఏ సమయంలో ఏం కావాలో దేవుడు నాకు ఇస్తున్నాడు. నాకది చాలు. అది చాలు. ఈ రాత్రి కాల సమయంలో వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని గొప్పతనం ఎరిగితే అప్పుడు ఈ దేవుడెవడో నీకు అర్థమవుతుంది. రోజు నీ జీవిత యాత్రలో నీ బిడ్డలతో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు, నీ భర్తతో నీ భార్యతో గడుపుతున్నప్పుడు, నీవు ప్రేమించే వారితో గడుపుతున్నప్పుడు వారి గురించినటువంటి దాదాపుగా చాలా వరకు అవగాహన నువ్వు చేసుకుంటావు. అలాగనే మన ప్రియుడైన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువుతో మనము గడపగలుగుతూ ఉంటే ఆ దేవుడు ఎవడో మనకు అర్థమవుతూ వస్తుంది. నేను రెండోసారి మళ్ళీ మూడోసారి చదువుతున్నప్పుడు ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించు. ఈ దేవుడు అనే టాపిక్ దగ్గర ఆగుదాం. వెళ్దాం 48వ అధ్యాయం. నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను వివరణలోకి వెళ్తాను. ఇక్కడ ఈ దేవుడు అన్నాడు కదా, ఈ దేవుడు అని దానికి ముందుగా కొన్ని వచనాలు చెప్పాడు. అంటే ఈ దేవుడు అనే మాట దగ్గర ముందుగా చెప్పిన వచనాలు ఏందో గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ దేవుడు ఎవడో అర్థమవుతుంది. సూచాయిగా కొన్ని జ్ఞాపకం చేస్తా. మొదటి వచనం, 48 మొదటి వచనం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు. మొదటిది ఈ దేవుడు ఎవడట? గొప్పవాడు. ఎస్, అనుభవముతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు సదాకాలం మనతో ఉంటాడు. కరెక్టే. ఎవరా దేవుడు? మన దేవుడు గొప్పవాడు. రెండవది, ఆ గొప్పవాడైన ఆయన బహు కీర్తనుడై ఉన్నాడు. అంటే రెండవదిగా ఆ దేవుడు ప్రపంచమంతటి చేత ఆరాధించబడగలిగిన, కీర్తించబడగలిగిన, మహిమపరచగడగలిగిన దేవుడు. మూడవది రెండవ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము, గమనించాలి, రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా. అసలు ఈరోజు నేను చాలా స్లోగా చదువుకుంటూ వచ్చాను ఆ మాట తరంతో. ఆ రెండవ వచనం చూశారు ఎలాంటి మాట మాట్లాడుతూ వచ్చాడు? ఉత్తర దిక్కునున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి ఏం చేస్తుందట? అవును, ఆ దేవుడు ఎవరో తెలుసా? సర్వభూమికి సంతోషకరముగా చేయగలిగిన పట్టణమును నిర్మించినవాడు. ఒకరిగా కాదండి, జాగర్లమూడి వాళ్ళకి కాదు, ఆంధ్ర వాళ్ళకి కాదు, తెలంగాణ వాళ్ళకి కాదు, గట్టిగా భారతదేశవస్తులు కాదు, సర్వభూమికి. గమనించాల పదాలు. రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడిందటది. ఎందుకు అలాగ దాన్ని నిర్మించాడంటే సర్వభూమికి ఏం చేయాలి? సంతోషకరముగా ఉండాలి. అలాంటి పట్టణమును నిర్మించిన వాడు ఆయన. అందుకని అంటాడు, అదే కీర్తన గ్రంథం మనం చాలాసార్లు చూస్తూ వచ్చాం, 15వ అధ్యాయం మొదటి నుంచి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అని ప్రశ్న వేస్తాడు. తర్వాత అదే కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం నుంచి, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? ఆ ప్రశ్నలు వేసిన తర్వాత 15వ అధ్యాయంలో కానీ 24వ అధ్యాయంలో ఆ తర్వాత మాటలు చదువుకోండి. రమ్యమైన ఎత్తుగలిగిన ఆ చోట ఉంచబడిన ఆ శ్రేష్టమైన స్థలములో కనుక మనం ఒకరోజు ప్రవేశపెట్టబడబోతున్నాం. అది
సర్వ భూమికి సంతోషాన్నిచ్చే పట్టణం అది. అలాంటి పట్టణమును నిర్మించిన వాడు ఆయన. నాలుగవది మూడవ వచనం, దాని నగరులలో దేవుడు ఆశ్చర్యముగా. సో నాలుగవది ఆయన ప్రత్యక్షపరుచుకునే దేవుడు, తనను తానుగా కనపరుచుకునే దేవుడు, తనను తానుగా వారికి తెలియపరుచుకునే దేవుడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయములో మహిమా స్వరూపి అయిన దేవుడు ప్రత్యక్షమైనాడు. ఎవరికి? అబ్రహామునకు, మెసొపొతేమియాలో. నిర్గమాకాండం 3వ అధ్యాయములో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడైన యెహోవా ప్రత్యక్షమైనాడు. ఎవరికి? మోషేకి. దమస్కు మార్గములో ప్రత్యక్షమైనాడు దేవుడు. ఎవరు? హింసించుచున్న యేసుగా ప్రత్యక్షపరచబడుతూ వచ్చాడు. నీకు ఎలాగ ప్రత్యక్షపరుచుకుంటున్నాడు దినదినము? నాకు ప్రత్యక్షపరుచుకున్నట్టుగా నీకు ప్రత్యక్షపరచుకోవసరంలే. నీ ప్రత్యక్షత వేరు, నా ప్రత్యక్షత వేరు, కానీ వాక్యం ఒకటే. కానీ ప్రత్యక్షపరుచుకున్న విధానాలు ఒక్కొక్క రకం. ప్రేమైన సంఘమా, ఇక రాయబడుతున్న మాట అదే. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. తర్వాత 5వదిగా జ్ఞాపకం చేస్తే, రండి మనం అవన్నీ చూసుకునే టైం అవుతుంది కనుక 8వ వచనంకి వస్తున్నా నేను. దానిని నిత్యముగా దానిని ఏం చేసేవాడైనా స్థిరపరిచే దేవుడు, నిత్యముగా స్థిరపరిచే దేవుడు. తర్వాతగా 6వదిగా చూస్తున్నట్లయితే అక్కడ అంటున్నాడు 10వ వచనములో, ఆయన కుడి చేతిలో నీతితో నిండి ఉన్న దేవుడు. అంతేకాదు 11వ వచనం చివరి భాగములో, యూదా కుమార్తెలు ఆనందించుదురు. అంటే ఆయన తన ప్రజలను, తన కుమార్తె అంటే సంఘమని చూపించబడుతుంది. లేకపోతే మా పుష్పమ్మనే చూద్దాం లేకపోతే ఈరోజు. సో మా పుష్పమ్మను ఏం చేసేవాడు? ఆనందింప చేసే దేవుడు. మరణము వరకు మనల్ని ఏం చేసేవాడు? కనుక నడిపించే దేవుడు, సదాకాలం మనకు తోడయున్న దేవుడు. ఇలాగ దాదాపుగా 10 రకాలు వస్తాయి అక్కడ. ఈ దేవుడు అని మాట్లాడుతూ వచ్చాడు. అవును, ఆ దేవుడు ఈ రాత్రి నీకు దేవుడిగా ఉండాలని కోరుతున్నాడు. ఆ దేవుడే నీకు సదాకాలము తోడు ఉండాలని కోరుతున్నాడు. కావాలా నీకు? ఆయన ఇష్టపూర్తిగా ఆయనే ఓపెన్తో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి అట్టి దేవుని ఆహ్వానాన్ని స్వీకరించడానికి నీకు ఇష్టమేనా? అట్టి గొప్ప దేవుడిని స్వీకరించడానికి ఇష్టమేనా? లేదా పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా క్లుప్తంగా కొన్ని మాటలు వినాలని ప్రేమతోని జ్ఞాపకం చేస్తుంటున్నాను. మా పుష్పమ్మ రేపు బయలుదేరి తన భర్త దగ్గరికి వెళ్ళబోతున్నది. కాబట్టి ఆ దేవుడు ఎలాంటి దేవుడిగా ఉండాలో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. 7 నుంచి 10 విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చా. గుర్తుపెట్టుకో, ఆ దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. అందులో ఇప్పుడు మొదటిది మనం చూడబోతున్నాం. మొదటిది ఏంటిది? కనుక యెహోవా గొప్పవాడును. ఆయన ఎవరట? గొప్పవాడు. సో మా పుష్పమును, ఇంటి వారిని, చేరి వచ్చిన వారిని గొప్ప దేవుడు ఏం చెయ్యాలని కోరుకుంటున్నాడో చూద్దాం. కొన్ని లేఖన భాగాలు క్లుప్తంగా చూసి నేను ముగిచ్చేస్తాను. ఇప్పటికే దాదాపుగా 9-10 అవుతున్నది. కానీ జ్ఞాపకం చేసుకుని ఒక 10 నిమిషాల్లో పావుగంట లోపలే ముగించిన ప్రయత్నం చేస్తా. సో గొప్ప దేవుడుగా పుష్పకే కాదు, కుటుంబానికే కాదు, చేరి వచ్చిన వారందరికీ కూడా ఈ దేవుడు గొప్ప దేవుడిగా నీకుండాలని కోరుతున్నాడు. అలాగా ఏ విధముగా గొప్పవాడిగా నిన్ను చూడాలని, చూసుకోవాలని కోరుకుంటున్నాడో కొన్ని లేఖన భాగాలు క్లుప్తంగా
గబగబా చూసుకొని మనము ముగించేసుకుందాం. వెళ్దాం. ఆదికాండము 12వ అధ్యాయంకి వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటిది 2వ వచనం చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా. ఇందా చెప్పాను కదా, అపోస్తల కార్యములు 7వ అధ్యాయములో మహిమ కలిగిన దేవుడు అబ్రాహామునికి ఏం చేశాడు? చదవండి వచనం. అపోస్తల కార్యం 7:1. అందుకు ఇప్పుడు స్టెఫను మాట్లాడుతున్నాడు, గమనించాలి. సహోదరులారా, తండ్రులారా వినండి, గమనించాలి. అక్కడి నుంచి మన పితరుడైన అబ్రహాము ఎక్కడున్నాడు? హారానులో, అంటే తన పితరుల యొక్క దేశములో ఉన్నప్పుడు, హారానులో ఉన్నప్పుడు. చదువురా. కాపురము ఉండక మునుపు ఎక్కడున్నాడు? మెసొపొతామియా. పరిశుద్ధ గ్రంథములో కొన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి. మెసొపొతామియా సామ్రాజ్యం మొదటిది. రెండవది బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత ఐగుప్తు సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమీల సామ్రాజ్యం, అలాగనే బ్రిటిష్ వారి సామ్రాజ్యం, ఆ తర్వాత అమెరికా సామ్రాజ్యం. ఇప్పుడు అమెరికా సామ్రాజ్యం కూడా పతనమైపోయింది. ఆల్మోస్ట్ ఆల్ అమెరికా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ సామ్రాజ్యం రావాలి. అదే 10 కొమ్ములు కలిగిన వాడే ఐరోపా సామ్రాజ్యం. రాబోయే దినాలలో ప్రపంచాన్ని పరిపాలన చేయబోయేది అక్కడి నుంచే. అందుకని ఐరోపా ప్రస్తుతం బలాన్ని పుంజుకుంటూ ఉన్నది. అమెరికా పరిస్థితులు అయిపోయినాయి. ఫైనాన్షియల్గా చాలా ఇదైపోయినారు. ఇది ప్రవచనం, మన మాట కాదు. ఆనాడే దేవుడు చెప్పాడు, ఆనాడే దేవుడు చెప్తూ వచ్చి. సో వాళ్ళ యొక్క పతనం యొక్క అంచుకు వచ్చేసేసారు. ఇప్పుడు ఐరోపా సామ్రాజ్యం క్రీస్తు విరోధి పరిపాలన కొరకై. అదే మీరు చూడండి, ఎక్కడంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన చదవండి. కనుక అక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంటుంది. కనుక వారి జీవితాలు 10 రాజులు కనబడతారు. కనుక 10 పరిస్థితులు కనబడతాయి అక్కడ. కనుక వారే. సరే మన భాగానికి వచ్చేద్దాం. ఇప్పుడు హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి. మొదటిది, మా పుష్పమ్మక్కను ఈ దేవుడు అన్నాను చెప్తూనే, ఆ దేవుడు మొదటిదిగా, ఆ దేవుడు గొప్పవాడు. గొప్ప దేవుడైన ఆ గొప్ప దేవుడు తననే కాదు, తన కుటుంబానే కాదు, తన బిడ్డను కూడా ఏం చేస్తున్నట్టున్నాడు? కనుక నిన్ను గొప్పగా జనముగా చేస్తా. దేవుడే మాట్లాడుతున్న మాటలు. అబ్రహాము కోరుకున్నది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అబ్రహాము గొప్ప జనముగా నన్ను చెయ్యమని ప్రార్థన చేశాడా? లే. దేవుడే మహిమగల దేవుడిగా ప్రత్యక్షమై తనను తన మార్గములోనికి తెచ్చుకొని, ఆ విధముగా తనతో మాట్లాడుతూ తన యొక్క జీవితంలో తన ఊరును, తన పట్టణాన్ని, గ్రామాన్ని, తన కలిగిన వారిని మొత్తాన్ని విడిచిపెట్టుకొని వచ్చేసేసాడు. దేవుడి కార్యాలు ఎట్లా ఉంటాయంటే, దేవుడు ఏమంటాడంటే, నువ్వు ముందర నేను చెప్పింది ఏం చెయ్యి, జరిగించు, అడుగు బయట పెట్టి అంటాడు. మనమేమంటాం? నువ్వు చెయ్యి, నేను అడుగు బయట పెడతానంటాం. మనంతా రివర్స్. దేవుడు అంటాడు, నేను దేవుడిని, నువ్వు ముందర నా మాట విను, తర్వాత నేనేం చేస్తాను నువ్వు చూస్తావు. మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు? తప్పిపోడు. మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా తప్పిపోడు. మనుషుల మీద తప్పిపోతాము, కానీ
సంవత్సరాలు 100 అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ఎప్పుడు నెరవేర్చాడు? 430 సంవత్సరాల తర్వాత అక్షరాలు నెరవేర్చాడు. అక్కడ రాయబడి మాట చూడండి. నిర్గమాకాండంలో మీకు చూపించాను చాలాసార్లు ఆ పదం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, గమనించాల పదాలు. 15వ అధ్యాయం దేవుడు చెప్తూ వచ్చాడు, 400 సంవత్సరముల తర్వాత నీ సంతానాన్ని నేనేం చేయబోతున్నాను? ప్రవేశపెట్టబోతు. ఖచ్చితంగా చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు, ఆ 430 సంవత్సరాలు గడిచిన తరువాత జరిగినదేమో, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి, ఆడిన మాట ఎప్పుడు వెనక్కి తీసుకోడు దేవుడు. చెప్పాడు ప్రమాణపూర్వకముగా. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు, ఆ దేవుడే గొప్ప దేవుడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానని మాట్లాడుతున్నాడు. రెండో మాట, గొప్ప జనముగా చేయటమే కాదు, నీ నామమును, దేవుడు తన నామాన్ని గొప్ప చేసుకోవడం కాదండోయ్, నిన్ను గొప్ప జనముగా చేయటమే కాదు కానీ నీ నామమును కూడా ఏం చేస్తాడట? నీ పేరు ప్రఖ్యాతులను కూడా వాడలో ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. బ్రదర్ చనిపోయిన తర్వాత ఈరోజు ప్రపంచమంతా అసలు ఆయన ఎవరు అని ఏం చేస్తున్నారండి? చర్చ చేస్తున్నారు. నిజంగా నేను అనుకుంటున్నాను, బ్రతికున్నప్పుడు కంటే హతసాక్షిగా చేయబడి దేవుడి కొరకు ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసు ఈరోజు. అదే దేవుడి యొక్క గొప్పతనం. అదే ఈనాడు ఆ ఒక్క హతసాక్షిగా చేయబడిన తన జీవితం ఈనాడు ప్రపంచంలో, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవులనే కాదు క్రైస్తవేతరులు కూడా అనేకులను ప్రశ్నింపచేసి ఆలోచింపచేస్తూ ఉన్నాయి. దేవుడు ఎలాగ కార్యాలు చేసుకుంటాడో నీకు తెలియదు. అది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. కాబట్టి నిన్ను గొప్ప జనముగా చేయడమే కాదు, నీ నామమును కూడా నేను చేస్తాను, గొప్ప చేస్తాను. అబ్రహామా, ఈ రాత్రి ప్రేమైన తల్లి, కుటుంబముగా చేయబడిన సహోదరి సహోదరుడా, చేరి వచ్చిన యవనస్తురాలా, దిగులతోటి విచారముతోటి కొట్టుకొని పోవాక ముందు ఆయన మాట విను. ఆయన చేసే గొప్ప కార్యాలు చూస్తావు. 2 అయిపోయినాయి, 3 చూద్దాం. రండి, 17వ అధ్యాయం 20వ వచనం చదవండి. వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగ చేసి అత్యధికముగా అతనిని ఏం చేస్తున్నాను? విస్తరింప చేయబోతున్నాను. కళ్ళతో చూస్తున్నాం ఈరోజు అదే. కనుక దేవుడు ఇష్మాయిలు ద్వారా తీసుకుని వచ్చిన ప్రపంచమే ఈరోజు ప్రపంచంలో దాదాపుగా దగ్గరగా కనుక సగం మంది జనాలు వాళ్ళే ఉన్నారు. దేవుడే చెప్పాడు, అత్యధికముగా గొప్పగా నేను వారిని ఏం చేయబోతున్నాను? నీ మనవి నేను విన్నాను అబ్రహామా. తర్వాత 18వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము కలిగిన గొప్ప జనమగును. చాలు. ఇంకా పుట్టల ఇస్సాకు, అయినా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు బలము కలిగిన
గొప్ప జనం అవుతావు. ఈరోజు జరుగుతుంది అదే. ఇజ్రాయెల్ దేశం దగ్గరికి వెళ్ళి 145 కోట్ల మంది ప్రజలు భారతదేశపు యొక్క ప్రజలు వెళ్ళి ఆ టెక్నాలజీ కొరకు ఏం చేస్తున్నారు? కొనుక్కొని వస్తున్నారు అక్కడి నుంచి, ఇజ్రాయెల్ దేశాన్ని నుంచి. ఇజ్రాయెల్ దేశము లేకపోతే మొత్తం ప్రజలు, ఇజ్రాయిల్ మొత్తం ప్రపంచం మొత్తంలో చూస్తే 1,25,00,000 ఎంతో ఉన్నారంతే మొత్తం కలిసి. 1,50,00,000, అంతకంటే ఎక్కువ లేరు. ఇజ్రాయెల్ దేశంలో కూడా ఉంది, ఇంకా 80 లక్షలు, 1 కోటి మంది ఉన్నారు అక్కడ. మిగతా ప్రపంచంలో మిగతా వాళ్ళు ఉన్నారంతే. ప్రపంచం మొత్తం చూస్తే చాలా తక్కువ జనాభా వాళ్ళు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను బలము కలిగిన గొప్ప జనముగా. అవును, ఆ ఒక్క దేశం చుట్టూ వారందరిని కూడా గడగడలాడిస్తున్నది. ఒక్క దేశం. అదే పరిస్థితి మన దేశం మీదకు ఉన్నట్టయితే ఇప్పటికి ఏమాత్రము కూడా భూమి లేకుండా నేలమట్టము అయిపోయేది. బలము కలిగిన గొప్ప జనాంగముగా చేశాడు, ప్రపంచమెదుట నిలబెట్టాడు దాన్ని. దేవుడు ఇచ్చిన మాట అక్షరాల నెరవేర్చాడు. ఇంకా పుట్టలు అప్పటికి. ఇప్పుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం మాట్లాడుతుండో చూద్దాం. 21వ అధ్యాయం 18వ వచనం. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వాడిని గొప్ప జనముగా. ఎవని గురించి? ఇష్మాయిలు గురించి. ఇందా 16వ అధ్యాయం చూస్తూ వచ్చి ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాడు, అతడిని గొప్ప జనంగా చేస్తా. ఈరోజు ప్రజలు అరబ్ కంట్రీస్కి వెళ్తుంటారు. కారణమేంది? కోట్ల రూపాయలు సంపాదించుకొని రావటానికి. కారణమేంది? ఎక్కడ చూసినా వాళ్ళకి ఆయిల్ బావులే. మనకు మంచినీళ్ళు ఎట్ట దొరుకుతాయో అక్కడ పెట్రోల్ అలాగ వాళ్ళకి దొరుకుద్ది. ప్రతి ఇంట్లో ఖరీదైన కారులే, ప్రతి బిల్డింగ్ ఖరీదైన బిల్డింగ్సే. వారి జీవించే జీవన శైలి ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు గొప్ప జనాంగంగా దేవుడు వారిని ఏం చేశాడు? జరిగించాడు. తర్వాత అదే ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనం. ఒక్క అబ్రహాము, ఇస్సాకులు, యాకోబుల సంతానాన్ని మాత్రం చూస్తున్నాం. చదువురా. అంతటా అతడు ఇట్లనెను. గమనించాలి, పెండ్లి కబురు కొరకై ఇస్సాకు కొరకై తన ఇంటి పెద్ద దాసుడి యొక్క రేజును పంపిస్తాడనమాట. పంపించిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాడు. చదువురా. నేను అబ్రహాము యొక్క దాసుడను. ఏమంటున్నాడు దాసుడు? నా యజమానుడైన అబ్రహామును నా దేవుడైన యెహోవా బహుగా. గొప్ప అనే పదం కూడా ఉందా? చదువు. గనుక అతడు గొప్పవాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు ఆశీర్వదించని ఆశీర్వాదం అది ఎప్పుడు గొప్ప. సామెత గ్రంథంలో ఒక మాట ఉంది కదా, చూడండి, సందర్భంగా ఆ మాట గుర్తుకొస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం అనుకుంటాను, 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టమ చేత ఆశీర్వాదము. సో దేవుడు ఆశీర్వదించాలని కోరుకోండి ఎప్పుడు కూడా. కరిగా అబ్రహాము యొక్క ఇంటి దాసుడిని అతను మాట్లాడుతున్నాడు. నా యజమానుడైన అబ్రహామును ఆశీర్వదించాడు. అది ఆశీర్వాదము. చాలా గొప్పగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు. అవును, అబ్రహాము ఏం చెప్పుకోలే. అబ్రహాము గురించి దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం, ఇంటి వారు ఇస్తున్నారు సాక్ష్యం. రండి ఇంకో 2-3 వచనాలు. రండి, ఆదికాండమే 26వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇస్సాకు
ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. గమనించాలి, యెహోవా అతనిని, గమనించారు ఆ పదాలు, సామెతల గ్రంథం 10:22 దేవుడు అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు, మన దేవుని పక్కన పెడతాం, మనం గొప్పవాళ్ళమైపోవాలి, అసలు నన్ను చూడండి, నా సోకు చూడండి, నా అందం చూడండి పరిగెడతాం. అందుకని ఉన్నది మొత్తం ఏమవుతుంటుంది? వద్దు, దేవుడు గొప్పవాడి చేయనివ్వండి నిన్ను, దేవుడు ఆశీర్వదించని నిన్ను. అది ఎన్నటెన్నటికి నీకేమైనా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడు అయ్యాడు. నిర్గమాకాండం 11:3 యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయుల యొక్క కటాక్షము కలుగ చేశాడు. అదిగాక, గమనించాలి ఇక్కడి నుంచి, అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల యొక్క దృష్టికిని ఎవడు చేశాడండి? ఐగుప్తు యొక్క సేవకుల దృష్టికి, ఐగుప్తు యొక్క ప్రజల దృష్టికి, తన ప్రజలను ఇజ్రాయేలు దృష్టికి గొప్పవాడుగా చేయబడ్డాడు. ఒకప్పుడు ఎండలో గొర్రెలను తీసుకొని కాచుకుంటూ బిక్కుమని జీవిస్తున్న కాలములో అతడిని పిలిచి దేవుడు ఆ మండుచున్న పొద దగ్గర మాట్లాడి దర్శించాడు. అంతే, లోబడి బయటకు వచ్చాడు. దేవుడు ఇప్పుడు అతనిని హెచ్చించటం ప్రారంభించాడు. ఇప్పుడు ఫరో సేవకులందరి దృష్టికి హీరో అయిపోయాడు, ప్రజలందరి దృష్టికి హీరో అయిపోయాడు, తన ప్రజలందరి దృష్టికి హీరో అయిపోయాడు. నువ్వు జీరో అవుతున్నావా? హీరో అవుతున్నావా? దేవుడి చెయ్యి నీవు నిన్ను అన్యాయం చేసి, అక్రమము చేసి, కాని కార్యాలు చేసి, ఏదేదో చేసి గొప్పవాడవైపోవాలని కోరుకుంటున్నావా? మొత్తము జీవితములు శూన్యమైపోతాం. అదే జరిగింది ఆ చిట్ట చివరి బబులోను సామ్రాజ్యం. ప్రకటన గ్రంథం 17:18 నేను ఎల్లకాలము దొరసానినే ఉంటాననుకుందట. నాకు ఏ మాత్రమే కాని చలనము లేదనుకున్నది. నన్ను కదిలించేవాడు ఎవడనుకున్నాడు? తర్వాత మీరు చదువుతూ ఉంటే 18 అయ్యో అయ్యో, ఓ నగరమా, ఓ బబులోను, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిన దానా, నువ్వు ఏలాగా పాతాళములోనికి అయిపోయావు. అవును, తన జీవితం తనకు మించిన వాడు లేడు అనుకున్నది. అయితే దాని దిగంబరురాలుగా ఏం చేశాడు? చేసి పడేసేసాడు. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను ఇక్కడ. ఈ దేవుడు గొప్ప దేవుడు. ఈ దేవుడు కీర్తనయుడైన దేవుడు. ఈ దేవుడు సర్వభూమికిని సంతోషమిచ్చినట్లుగా తన పర్వతం మీద తన పట్టణాన్ని రమ్యమైన చోట నిలపగలిగిన వాడు. ఈ దేవుడు సదాకాలము ప్రత్యక్షమయ్యేవాడు. ఈ దేవుడు నిన్ను స్థిరపరిచేవాడు. ఈ దేవుడు తన చేత నీతి న్యాయములను కలిగిన వాడు నిండుగా. ఈ దేవుడు తన కుమార్తెలను ఆనందింప చేయగలిగిన దేవుడు. ఈ దేవుడు సదాకాలం ఉండేవాడు. ఈ దేవుడు మరణము వరకు నీకు తోడుగా ఉండే దేవుడు.
కావాలా? రెండు మోకాల మీదకి వద్దాం. కావాలా? రెండు మోకాల మీదకి వద్దాం. దేవునితో మాట్లాడుతున్నాడు సూటిగా. అనేక విషయాలు చూస్తున్నావు కళ్ళతో, టీవీల్లో వింటున్నావు, ఫోనుల్లో, కానీ నీకు బుద్ధి రావట్లేదు, యోచన చేయట్లేదు. జీవితంలో మామూలుగా గడిచిపోతానే ఉంది. 2025 సంవత్సరం వచ్చింది, 3వ మాసము కూడా ఇంకొక రోజు అయితే పూర్తయిపోతాయి, కానీ నీకేమాత్రం బుద్ధి రావట్లే. త్రాగుటలో, పేకాడుటలో, గుట్కాలు నవ్వుటలో, వ్యభిచారములో, జారత్వములో, అన్యాయములో బాగా మునిగి తేలుతూ ఉన్నావు. నీ కుటుంబానికి ఒక శనీశ్వరం పట్టినట్టుగా తయారయ్యారు జీవితంలో. నీ బిడ్డలు ఆడవడానికి కారణమైపోయావు, నీ భార్య ఆడవడానికి కారణమైపోతున్నావు, మీ అమ్మ నాన్న ఆడవడానికి కారణమైపోతున్నావు. దిక్కుమొక్కులేని జీవితంలో వెళ్ళిపోతున్న నా కుమార్ సహోదరుడా, సహోదరి, ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి? ఎప్పుడు వస్తుంది నీకు జ్ఞానం? వాడు దాన్ని చూశాడు, దాన్ని కనిపెట్టాడు, యోచన చేయటం ప్రారంభించాడు, బుద్ధి తెచ్చుకున్నాడు రా. కనీసం ఈ రాత్రి వాక్యం వింటూ ఉన్నావు. బుద్ధి కలిగి ప్రవర్తించను నేర్చుకుందాం. నిధులు పెట్టాడు ఉత్తమమైన మార్గాన్ని. కళ్ళు పెట్టి చూడు, చెవులారా విను, హృదయంతో గ్రహించు. ఇంత గొప్ప దేవుడు నీ కొరకే నా కొరకే కల్వరి సిలువలో, రేపో మాపో గుడ్ ఫ్రైడే రాబోతున్నది, మళ్ళీ పండుగ చేయబోతున్నావు. కానీ జీవితంలో మార్పు వచ్చినట్టు కనబట్టలేదు. ఇంకా పాత గడ్డి మేస్తూనే ఉన్నావు. ఆ నెబుకద్నెజరు అడవిలో గడ్డి మేసినే, అలాగని గడ్డి మేస్తూ నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు బాగులేవు తమ్ముడు. ఓ చెల్లెమ్మా, ఓ అన్నవో అక్క, ఎంతకాలం పడి వెళ్తావు? నీకు కలిగినదే తెలిసినదే గొప్ప అనుకుని వెళ్ళిపోతున్నావు. కానీ మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు ఇంకా బుద్ధిహీనుడుగానే ఉన్నావు. రా, నీకు బుద్ధిని జ్ఞానమును నేను నేర్పిస్తా అంటున్నాడు వాక్యములో. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నా దగ్గర గుప్తమై ఉన్నాయి, రా. ఎందుకు లోకం వైపు తిరుగుతావు? లోకం వైపు పరిగెడుతూ ఉన్నావు. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. రేపు నీది కాదు. ఈ 30వ తారీఖు, ఇదిగో రాత్రిపూట ఇంకో కొన్ని గంటలు అయిపోతే ఇది కూడా అయిపోతుంది. 31 తారీఖు వస్తుంది. ఇలాగ చక్రములాగా తిరిగిపోతున్నాయి. నాకేం కాదులనుకొని మొండి ధైర్యంతో వెళుతున్నావా? అది నీ జీవితానికి నీవే పతనానికి నాందిగా ఉంటున్నావు. గుర్తుపెట్టుకో. మార్పు చెందటానికి, బుద్ధి కలిగి ప్రవర్తింపను మరొక అవకాశం ఇచ్చాడు దేవుడు. చిన్న ప్రార్థన చేస్తావా? అయ్యా, నేను చూస్తున్నాను, వింటున్నాను, కానీ నేను బుద్ధి తెచ్చుకొని ఆ బాటసారికి వలె నా జీవితాన్ని క్రమపరుచుకొని, నా జీవితాన్ని చక్కపరుచుకొని నీ కొరకే సిద్ధపడలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించని చిన్న ప్రార్థన చేస్తావా? కుటుంబస్తుడా, నేను మొన్న అదే చెప్తూ వచ్చాను. నారతముతోటి భర్త చనిపోయాడు, నీ కొడుకేమన్నా చెప్తున్నావా? ఎప్పుడో నీ కొడుకు నీ భర్త కంటే ముందు చచ్చిపోవలసిన వాడు, కానీ కాపాడాడు. గుర్తు చేయి అని నేను మొన్న చెప్తూ వస్తుంటే ఏడుస్తూ వచ్చింది. ఎస్, ఎప్పుడో చనిపోవస్తున్నాడు ఎజ్రా, కానీ దేవుడు కాపాడాడు. కనీసం దేవుడి మందిరాన్ని ప్రేమించలేకపోతున్నారు. యవనస్తులారా, పెద్దవారులారా, ఇప్పటికి ఎన్నిసార్లు మిమ్మలను
మరణపు యొక్క కోరలలో నుంచి బడికి తీసుకొని వచ్చాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ కనికరమ కలిగిన దేవుడు, నీవు నశించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేని ఆ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉండగా లోబడదామా? విధేయత చూపిద్దామా? కఠినం చేసుకుని వెళ్ళిపోతావా? నీ ఇష్టం. మార్కు సువార్త 10వ అధ్యాయములో యవనస్తుడు, ధనవంతుడు, అధికారి ఆసక్తితో వచ్చాడు. అసలైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అసలైన ప్రశ్న వేశాడు. అంతే ఆసక్తితోటి మూత ముడుచుకొని వెనదిరిగి వెళ్ళిపోయాడు. అదే స్థితిలో వెళ్తావా? లోబడతావా? ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచనని ఆ యొక్క లూదా గురించి రాయబడిన మాటకు వలె ఉంటావా? నీ ఇష్టం. చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకొని తన తండ్రి ఇంటికి వచ్చినట్లుగా ఉంటావా? లేకపోతే ఇంట్లోనే ఉన్నాయి పెద్ద కుమారుడికి వల్ల అలిగి బయటికి వెళ్ళిపోతావా? నీ ఇష్టం. దీంట్లో బలవంతమేమీ లేదు. రేపు నీది కాదు, గుర్తుపెట్టుకో. నీ జీవితము నీ చేతిలో లేదు, పరలోకమున దేవుడి చేతిలో ఉంది. దేవునితో ఆడుకోవద్దు, చలగాటమాడవద్దు. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, నీ జీవితం రక్షిస్తాడు. లేదు అంటావా? నీకే విడిచిపెడుతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు. చేయబడిన ఈ కొద్ది చిన్న పరిచయం దీవించండి. దయగల మా ప్రభా, ప్రపంచం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది. ప్రస్తుతం ఆ పర్షియన్ రెడ్ సీలో, ఆ గల్ఫ్లో భయంకరమైన యుద్ధానికి తెరలెగవబోతున్నది. ఇంకొక వారం 2 వారాల్లో పరిస్థితులు ఎలాగ మారబోతున్నాయో తెలియదు. ఇప్పటికే భారతదేశ గవర్నమెంట్ పెట్రోలును ఆధార్ నుంచి రావాలి, క్రూడాయిల్. ఎప్పుడు అకస్మాత్తుగా పెట్రోల్ రేట్లు పెరుగుతాయో తెలియదు. ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉన్నారు భయంకరమైన పరిస్థితి కొరకై. ఇప్పటికే ప్రభుత్వాలు దివాలా తీసేసేసాయి. ప్రేమగారి తన జస్ట్ షో జరుగుతూ ఉన్నది. అవును, భయంకరమైన తుఫాను రావటానికి ముందు ఎలాగైతే సముద్రం ప్రశాంతంగా ఉంటుందో, 27వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథములో వారు ప్రశాంతంగా ఉన్నదాన్ని చూచి వారు వెళుతున్నట్టు ఓడ యొక్క తెరచాపను ఎత్తి ప్రయాణం కట్టారు. అలాగ బయలుదేరి కొన్ని రోజులు అట్లా జస్ట్ వెళ్ళారే లేదో, భయంకరమైన ఉరకలోనను తుఫాను ఆ సముద్రములో చుట్టుముట్టింది. బ్రతుకుదామన్న నమ్మకమే లేదు అక్కడ. సో భయంకరమైన ఉప్పెనక ముందుగా ప్రశాంతత కనబడతా ఉంది. అదే ప్రస్తుతం కనబడుతుంది మా జాగర్లమడిలో. ఎప్పుడు ఎక్కడో ఏ విధంగా కాచుకొని ఉన్నది అది. ప్రభుని యేసు ప్రపంచాన్ని మృంగటానికి కొరకై క్రీస్తు విరోధి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడిని గురించి తెలిసిన మేము హెచ్చరించకపోతే మాది తప్పు అవుతుంది. కాబట్టి నీ మాటలను జ్ఞాపకం చేస్తూ వచ్చాను ప్రభు, సహాయం చేయండి. సాటి మనుషులు, సాటి సహోదర సహోదరులు, ఇదిగో పుష్ప తన యొక్క డెలివరీ కొరకై వచ్చిన నాటి నుంచి నేటి వరకు తనకు అన్ని విషయాల్లో మీరు సహాయపడుతూ వచ్చారు. తనకిచ్చిన బిడ్డను మీరు ఇంతవరకు కాపాడుతూ వస్తూ వచ్చారు. నీకే స్తుతులు స్తోత్రాలు. భవిష్యత్ దినముల కొరకై తనను తన బిడ్డను మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఈ దేవుడు ఎవరంటే ఆయన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు తన గొప్ప కార్యాలు ఎలాగ చేయటానికి కొరకు ఇష్టపడుతున్నాడో ఆ ప్రియమైన కుటుంబం కొరకు, ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. భవిష్యత్ దినముల కొరకై
తనను తానుగా జ్ఞానము కలిగిన స్త్రీ వలె కట్టుకోవడానికి నేర్పించు. కుటుంబస్తులందరి కొరకే ప్రార్థిస్తుంటున్నాను. ఇటు రోషమ్మ కానీ ఇటు నారత్తమ్మ కానీ ఇద్దరు కూడా ప్రభ భర్తలను పోగొట్టుకున్నారు. దయగల ప్రభ ఎజ్రా కొరకే ప్రార్థిస్తుంటున్నాను. ఇప్పుడే ఎప్పుడో ప్రభ తన జీవితంలో ప్రభ తను మరణించి సమాధి చేయబడవలసింది. కానీ ఇప్పుడన్నా ఈ దినమందన్న ప్రభ లోబడటానికి సహాయం చేయి. మేము ఒకటే కోరుకుంటున్నాం, చచ్చి పాతాళములో పోయి ధనవంతుడికి వలె కేకలు పెట్టి ఎడవకు మునిపే ప్రభు ఆ చనిపోయిన వెంకటస్వామికి అలాగే రాగరత్నం పరిధిన భర్త కోటయ్యకి ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను. ఇద్దరు నవ్వుతారే కానీ రిప్లై ఇవ్వరు. కానీ ఈరోజు లేరు. వారు నిత్య నరకాగ్నిగుండములో భయంకరముగా తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. శాశ్వతమైనది అది. అందుకొని అక్కడి నుంచి కేకలేస్తున్నాడు ఆ ధనవంతుడు, అయ్యో నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు భూలోకములో. అవును, ప్రాతాళానికి వెళ్ళిన ప్రతి ఒక్కడ కేకలేసేది అదే. కాబట్టి ఇంటి వారందరి కొరకే ప్రార్థిస్తుంటున్నాను. నా రత్తాన్ని కూడా ధైర్యపరచండి, బలపరచండి ప్రభు. యవన కాలములో వచ్చే ప్రతి విధమైన పరీక్షా పరిశోధనలలో నిలబెట్టండి. నీ కొరకై ఇంకను బలమైన నీ యొక్క సాధనముగా నిలబెట్టుకోనండి. ఇంకను ప్రార్థనాపరురాలుగా పరిచర్య చేసేదిగా అనేకులకు తలమానికగా నిలబెట్టండి. సహాయం చేయి. తను ఎక్కడ జరిగిన పరిస్థితుల గురించి విచారించి దుఃఖపడక ప్రభ భవిష్యత్తును గురించి ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్ళడానికి సహాయం చేయి. అలానే రోజుల్లో కూడా కార్యం జరిగించండి. ఏదో వస్తుంది వెళ్తుంది అంతే ప్రభ, అది కూడా క్రమంగా రావట్లేదు. అయ్యా సహాయం చేయి. మిగతా కుమారులు కోడలు వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పుష్ప వారి ఇక్కడికి బంధువుల కొరకు, వారి యొక్క భర్త కొరకు, వారి ఇక్కడికి అత్తమ్మ కొరకు, వారి కుటుంబస్తుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి. చేయబడిన కొద్ది చిన్న పరిచయం మీరు ముద్రించండి, దీవించండి. తిరిగి మరలా ప్రభ తాను మరి మా మధ్యలోకి వచ్చేంత పర్యంతరం నీ కృపాక్షేమాలకు అప్పగిస్తుంటున్నాం. చేయబడిన పరిచర్యను మీరు ముద్రించి దీవించవలసిందిగా ప్రార్థిస్తూ, మరలా ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళు ఎవరు బలహీనంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఎవరైతే రక్షణ తీర్మానం చేసుకున్నారో వారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైతే కఠినం చేసుకుని వెళ్తున్నారో వారి కొరకే ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా నీ చిత్తములో ఉంచండి. మౌనంగా తగ్గించుకుంటూ నీకు అప్పగించుకుంటూ నీ బిడ్డలు ఏమైతే సిద్ధపరచుకున్నారో దాని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధపరచండి. ఘనత మహిమా ప్రభావం మీరు పొందుకొని వస్తుందిగా ప్రార్థిస్తూ తిరిగి మరలా మంగళవారం సహోదరి సుబ్బాయి వారింటి దగ్గర కొడి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. నారదు వారింటి దగ్గర కనికరించని చిత్తములో నడిపించండి. మరి వాతావరణం కూడా చాలా మార్పుగా ఉన్నది. కనికరించండి, సహాయం చేయండి. వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి కుటుంబాన్ని మీరు కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.